Hey, hello riders and adventure seekers. I am Hanat Bandi and welcome to my channel. And thank you so much. మాటలు సరిపోతలేదన్నమాట. 1.5 month బ్యాక్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ అయితే మీరు కంప్లీట్ చేసినారు. అండ్ విత్ ఇన్ 1.5 monthలో 600 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ రీచ్ అయింది. ఇప్పుడు కంప్లీట్గా 1000 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ రీచ్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇంకా యాడ్సెన్స్ అకౌంట్ యాక్టివేట్ చేసుకోవడం అనమాట. ఆల్రెడీ 500 సబ్స్క్రైబర్స్ అండ్ 3000 అవర్స్ వాచ్ అవర్స్ దగ్గరే అన్నీ అప్లై చేసినాం అనమాట. ఇప్పుడు ఆటోమేటిక్గా అది యాక్టివేట్ అయిపోతుంది. మాటలు సరిపోతలే, ఏం మాటలా అసలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు నాకు. జస్ట్ 1000 అనే మార్క్ అయితే రీచ్ అయిపోయింది అనమాట మన ఛానల్. సో అసలు నేను ఏం అనుకోలే, ఏం మాడాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో ఐఎమ్ వెరీ లిటరలీ వెరీ హ్యాపీ. ఇప్పుడు 1000 మెంబర్స్ ఫ్యామిలీని అయితే అచీవ్ చేయగలిగాం మనమైతే. ఇప్పుడు టీవీఎస్ ఛానల్ సాఫ్ట్వేర్ టెరిటరీ అని చెప్పి ఒక ఛానల్ ఉందనమాట. దానికి 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి దాదాపు 1 year టైం అయితే పట్టింది. దట్ 2 daysకి ఒకసారి 1 week ఒకసారి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా కూడా 1 year టైం అయితే పట్టిందనమాట. దీనికి వితిన్ 4 monthsలో వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ వాచ్ అవర్స్ ముందే కంప్లీట్ అయిందనమాట. దాదాపు 1.5-2 months బ్యాకే వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది. May 27th డేట్ కూడా బాగా గుర్తుంది నాకు. May 27th వాచ్ అవర్స్ 4000 అవర్స్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయిపోయారనమాట. అండ్ పీక్లో రెస్పాన్స్ అయితే వస్తుంది. నేను పెట్టిన ప్రతి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అనమాట. థ్యాంక్స్ అని ఒక చిన్న పదం చెప్పేసి నేనైతే తప్పించుకోను. ఇప్పటి నుంచి నేనైతే ప్రామిస్ చేస్తున్నా, నా వీడియోస్తో మీ సాటిస్ఫాక్షన్స్ లెవెల్స్ని, మీ ఎక్స్పీరియన్స్ని, బైక్ మీద మీకున్న నాలెడ్జ్ని ఇంతకి 10 ఎక్కువ చేస్తాను అనమాట. టెక్ వీడియోస్ అండ్ మోటో వ్లాగ్ వీడియోస్ రెండు వస్తాయి మన ఛానల్లో. టెక్ కంటెంట్కి, మోటో వ్లాగ్ కంటెంట్కి, రెండు కంటెంట్స్కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ టెక్ కంటెంట్కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. ఒక వీక్లో 2 వీడియోస్ అయితే చేస్తా. ఒకటి టెక్ వీడియో, ఒకటి మోటో బ్లాగ్ వీడియో అయితే చేస్తా. మంచి లొకేషన్స్ అయితే చూపిస్తా. వెరీ సూన్ లడాక్ అయితే ప్లాన్ చేస్తున్నా అనమాట. ఆగస్ట్ మిడ్లో కానీ సెప్టెంబర్లో కానీ లడాక్ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నా. అది కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో స్టార్టింగ్ మనమైతే మన మైండ్ సెట్ని కరెక్ట్గా బిల్డ్ చేసుకోవాలి. మన రైడింగ్ ఎక్స్పీరియన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో దాదాపు 21 day ట్రిప్ అయితే లడాక్ ట్రిప్ అయితే ఉంటుంది. వెరీ సూన్ నేను ప్లాన్ చేస్తున్నా. వెరీ సూన్ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి వీడియో చూసి కింద కామెంట్లు నెగిటివ్ కానివ్వచ్చు, పాజిటివ్ కానివ్వచ్చు, లేకపోతే చిన్న సజెషన్స్ కానివ్వచ్చు, ఎవరు ఏది చేసినా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలన్న సంతోషాన్ని అర్థం కావట్లేదు. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఏం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కావట్లేదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను అనమాట. అండ్ ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో స్టార్టింగ్ నుంచి అండ్ నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. Bye bye.